VS6 న్యూస్కి స్వాగతం. నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను కన్నీళ్లను చూసి పోరాట మార్గం ఎంచుకొని 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని అప్పటి వరకు 6 దశాబ్దాలు అలుపెరగని పోరాటంలో తొలి దశ మలి దశలో చివరి దాకా నిలిచిన ఏకైక వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే తన జీవిత సాకారంగా, తన ఆశగా, ధ్యాసగా, శ్వాసగా ఎంచుకొని అన్ని వర్గాల ప్రజలను తన యొక్క ప్రసంగాలతో, సిద్ధాంతాలతో మమేకం చేసి ఒక గురువులాగా ముందుండి నడిపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 3 అంచెల విధానాన్ని రూపొందించి భావజాల ప్రచారం, ఉద్యమ నిర్మాణం, రాజకీయ ప్రక్రియ అనే సిద్ధాంతాన్ని రూపొందించి ఆ దిశగా మేధావులను, అభ్యుదయవాదులను, కవులు, కళాకారులను, వివిధ వర్గాల ప్రజలను ఉత్తేజపరిచి అందరికీ ఆమోదయోగ్యంగా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అతి ముఖ్య భూమిక పోషించిన త్యాగధనుడు, ధన్యజీవి, చరితార్థుడు, మార్గదర్శకుడు స్వర్గీయ ఆచార్య జయశంకర్ సార్ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు MD షఫీ అహ్మద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శాంతకుమారి, వంట ఏజెన్సీ బాధ్యులు రజత, కుమారి, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.